నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన రానే వచ్చింది. ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదించుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 118 మందితోటి లిస్ట్ రిలీజ్ చేశారు. 24 సీట్లు అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. 3 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది కూటమిలో. ఒకవేళ బీజేపీ వస్తే అప్పుడు కొంత సీట్ల సర్దుబాటు ఉండొచ్చు అనేది టీడీపీ జనసేన అధినేతలు కొద్దిసేపటి క్రితం లిస్టు ప్రకటిస్తూ చెప్పినటువంటిది. ఇటు టీడీపీ నుంచి 94 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. ఎంపీ సీట్లను ఇంకా ప్రకటించలేదు అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ. అయితే ఈ 118లో మొత్తం గెలుపు గుర్రాలకే మొదటి లిస్టులో ప్రకటించినట్టు కనబడుతోంది. గెలుపు గుర్రాలు తప్ప ఎవరైతే గెలవడానికి అవకాశం ఉంది వాళ్ళని మాత్రమే ప్రకటించారు. ఇక మిగతా అంశాల జోలికి వెళ్ళనట్టే కనబడుతుంది. చాలా కూలంకషంగా, చాలా కీన్ అబ్జర్వేషన్ ఇక్కడ కనబడుతుంది. అందుకే చంద్రబాబు విషయంలో ప్రతిసారి చెప్తా ఉంటారు, టికెట్లు ప్రకటించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని. చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్టుగా 4 విధాలుగా మేము సర్వేలు చేస్తాం, ఆ సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళకి మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది అని. బహుశా ఆ సర్వేల్లో గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అభ్యర్థులుగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఒకసారి శ్రీకాకుళం వెళదాం. శ్రీకాకుళంలో దాదాపుగా 3 సీట్లు మాత్రమే ప్రకటిస్తే ఆ 3ఇంట్లోనూ గెలుపు గుర్రాలకే ప్రకటించినట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు ప్రశాంత్ గారు, మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ప్రశాంత్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3 సీట్లు ప్రకటించారు. ఈ 3 సీట్లు మాత్రమే ప్రకటించడం వెనక కారణం ఏంటి? ఎందుకు మిగతా సీట్ల జోలికి వెళ్ళలేకపోయారు అనుకోవాలి? గోపికృష్ణ గారు, ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ రోజు ప్రకటించిన లిస్ట్ అయితే ఉందో పూర్తిగా గెలుపు గుర్రాన్ని ప్రకటించారు. మిగిలిన చోట్ల కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినప్పటికీ కొన్ని సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాల వరకు వచ్చేసరికి ఈ రోజు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో ప్రస్తుతం అచ్చాపురంలో దండాల అశోక్ అయితేనేమి, అదేవిధంగా టెక్కల్లో అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వారిద్దరిని అభ్యర్థులుగా ప్రకటించారు. అదేవిధంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కోనరావు కుమార్ని అమదావతి ప్రకటించారు. ఇంకోవైపు ఏదైతే మిగిలిన స్థానాలు ఉన్నాయో పలాస, అదేవిధంగా నర్సన్నపేట, శ్రీకాకుళం, ఇక్కడ కొంతమేర ఏదైతే వర్గ విభేదాలు, బహునాయకత్వ సమస్యలు కూడా టీడీపీకి ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే స్థానాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ గ్రూపు విభేదాలన్నింటినీ మరికొద్ది రోజుల్లోనే క్లియర్ చేసి ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో శంకరాం యాత్రలో అయితే నారా లోకేష్ కు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కడికక్కడ యాత్రలో పాల్గొనడంతో పాటు ఆ నియోజకవర్గ ముఖ్య నేతలందరితో కూడా ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి, నియోజకవర్గ పరిస్థితులు ఎక్కడికక్కడ ఆరా తీసి అందరినీ కూడా సెటిల్ చేసి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లోనే బహుశా ఇది కూడా క్లియర్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే ప్రశాంత్ గారు అంటే ఇక్కడ కేవలం ఈ 3 ప్రకటించడం వల్ల, ఆల్రెడీ సిట్టింగులు తర్వాత జిల్లా అధ్యక్షుడిని ప్రకటించడం వల్ల ఎటువంటి సంకేతాలు జిల్లాలో తీసుకెళ్ళినట్లయిందంటే, గెలుపు గుర్రాలు అనేటువంటిది మొదటి నుంచి చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ క్యాండిడేట్ లిస్టు రిలీజ్ చేస్తూ కూడా వాళ్ళు అదే చెప్పారు. అంటే ఈ లిస్టు ఈ 3 గెలుపు గుర్రాలనే ప్రకటించడం వల్ల జిల్లాలో ఎటువంటి సంకేతాలను తీసుకెళ్ళినట్లు అనుకోవాలి? ప్రస్తుతానికైతే ఏదైతే ఈ 3 నియోజకవర్గాలతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే అక్కడ ఆశావాహులు ఉన్నారో వారందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టే ప్రయత్నం అయితే ఇప్పటికే ఒక దఫా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని చోట్ల ఈ ఏదైతే శంకరం యాత్ర జరిగింది కాబట్టి అన్ని చోట్ల కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. ఆశావాహులకు కూడా ఒక భరోసా కల్పించిన ప్రయత్నం వారం రోజుల క్రితమే జరిగిపోయింది. అభ్యర్థులు ఎవరన్నా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే కొన్ని రకాల జనసేన సమీకరణలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరికొద్ది గ్యాప్ ప్రస్తుతం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కొద్ది చేరికలు కూడా శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చేసరికి మొన్నటి వరకు వచ్చిన దానేటి శ్రీధర్ వైసీపీ నుంచి జనసేనలో పవన్ కళ్యాణ్ సంక్షంలోనే చేరారు. ఆయనకి కూడా ఒక బ్లెస్సింగ్ ఇస్తున్న పరిస్థితి, ఏదో ఒక చోట కేటాయిస్తామని చెప్పి ఆయన కూడా పలాస మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి, పలాస నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే పలాస నుంచి సీనియర్ నేత వైసీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఉన్నారు. అయితే ఈ క్లాష్ కొంత నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సీట్ ని కొంత రిజర్వ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నర్సన్నపేట వరకు వస్తే అక్కడ బొగ్గు రమణమూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆయన స్థానంలో కూడా కొద్ది మేర అంటే ఒకటి మనం ప్రకటించాల్సిన వాటి విషయానికి మళ్ళీ మాట్లాడదాం. ప్రకటించిన విషయాలకు వస్తే ప్రకటించిన ఈ 3 కూడా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అయినా శ్రీకాకుళం జిల్లాలో
అది గడిచిన సంవత్సరం రోజులుగా శ్రీకాకుళం జిల్లా యావత్తు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏదైతే ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం కాన్స్టిట్యున్సీ అది, ఆ స్థానంలో టీడీపీ నుంచి ఏదైతే జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ విప్ కోన రవికుమార్ పోటీ చేస్తున్న ఎగ్జాక్ట్లీ ఈయన గెలుపు మీద కూడా ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం 100% కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమదాల వలస ప్రధానంగా స్పీకర్ కి మొదటగా ఏదైతే ఓటమికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఎదురు చూస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. ఏదైతే ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు ఎవరికి అడిగినా సరే, ఈవెన్ వైసీపీ నేతలను అడిగినా సరే, భవిష్యత్తులో ఏదైనా వైసీపీకి నష్టం జరిగింది పార్టీ కంటే ఈ ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు 50%. ప్రశాంత్ గారు, అంటే మన సమస్యల్లోకి మళ్ళీ వెళదాం. అంటే క్యాండిడేట్ల గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే దాదాపుగా ఈ ముగ్గురిని ప్రకటించారు అంటే ముగ్గురు కూడా గెలిచేటువంటి వ్యక్తులే. ఇవే సంకేతాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళినట్లయింది టీడీపీ జనసేన లిస్ట్ లో చూస్తే గనక. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మళ్ళా మనం రాజాం, కురుపాం, పార్వతీపురం మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఓవరాల్ గా ఇప్పుడు వెళదాం. ఇది శ్రీకాకుళంలో పరిస్థితి. మిగతా నియోజకవర్గాల జోలికెళ్ళే ఒకసారి ఆ నియోజకవర్గాలను చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మళ్ళీ జాయిన్ అవుతాను మీతో. రైట్, ఇక రాజాం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి ఇవి కూడా ముందు నుంచి అనుకుంటున్నటువంటి కొండ్రు మురళి, తర్వాత జగదీశ్వరి, విజయ్ బోనెల, గుమ్మడి సంజయరాణి, బేబీ నాయన, ఇవన్నీ కూడా మొదటి నుంచి చర్చ జరుగుతున్నటువంటివే. అందుకే ఎవరిని కదిలించినా కానీ చంద్రబాబు లెక్కలు వేరే ఉంటాయి. అందుకే ఆయన ఏ సమస్య లేకుండా డెఫినెట్గా గెలిచేటువంటి నియోజకవర్గాలనే ప్రకటించారు అనేది ఎవరిని అడిగినా చెప్తున్నారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అంటే గణబాబు అని అంటారు ఆయన్ని, అరకు వ్యాలీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ సిఆర్ఈ దొన్నుదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఈమె టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలోది, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోది చింతకాయల అయ్యనపాత్రుడు, ఈయనకు మరోసారి కేటాయించారు. తుని కాకినాడ జిల్లాలోకి వస్తుంది. యనమల దివ్య, యనమల రామకృష్ణుడు కుమార్తె ఈమె. పెద్దాపురం కాకినాడ జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఆయన కాన్స్టిట్యున్సీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే కేటాయించారు. అనపర్తి రాజమండ్రి జిల్లాలోకి వస్తుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈయన. ముమ్మడివరం అమలాపురం జిల్లాలోకి వస్తుంది. దాట్ల సుబ్బరాజు. గన్నవరం గన్నవరం ఇది అమలాపురం జిల్లాలోకి వస్తుంది. సరిపెళ్ల రాజేష్ కుమార్ అంటే ఎవరో కాదు, ఈయనే మహాసేన రాజేష్. ఈయన టీడీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడటంలో బహుశా సరిపెళ్ల రాజేష్ కుమార్ చాలా ముందు వరుసలో వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరి తర్వాత ఒక రకంగా ఎక్కువసార్లు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కూడా సరిపెళ్ల రాజేష్ కుమార్, మహాసేన రాజేష్. అంటే ఇక్కడ యువకులకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు. అట్లనే ఆ లిస్టులోనే యువకుల ప్రాధాన్యంలో ఇచ్చి చూపించినట్టే ఇక్కడ కనబడుతుంది గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ విషయంలో. కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట అమలాపురం జిల్లాలో వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, భవానీని పక్కన పెట్టారు. ఆమె భర్త వాసుని ఇక్కడ ఇచ్చారు. జగంపేట జ్యోతుల నెహ్రూ, ఇది మొదటి నుంచి ఉన్నటువంటి, అంటే ఇక్కడ వరకు చూసుకుంటే 24 సీట్ల వరకు చూసుకుంటే ఏ సీటు కూడా ఇది వీక్గా ఉన్నారు క్యాండిడేట్లు, వీళ్ళందరూ ఓడిపోతారేమో అనేటువంటి డౌట్ రానటువంటి సీట్లనే ప్రకటించినట్టు కనబడుతుంది. ఈ 24 సీట్లు మొదటి పేజ్లో ఉన్నటువంటివి. ఇక రెండో పేజ్ విషయానికి వస్తే ఆచంట పితాని సత్యనారాయణ బీసీ, ఈయనకి ఎలాంటి ప్రాధాన్యం ఉందో టీడీపీలో అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఈయన గెలుపు గుర్రంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి లిస్టులో ప్రకటించినట్టు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన కేటాయించారు. ఉండి రామరాజు, ఈయనకి కేటాయించారు. తణుకు అరుమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, ఈయనకి కేటాయించారు. ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సొంగ రోషన్ కుమార్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఈయన డిబేట్లలో కానీ బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటువంటి విధానం ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళేటువంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్. సో ఈయన్ని ఇక్కడ తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కేటాయించారు. నూజివీడు కొలుసు పార్థసారథి ఈ మధ్యకాలంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకే నూజివీడు టికెట్ కేటాయించారు. గన్నవరం ఎర్లగడ్డ వెంకట్రావు మొదటి నుంచి ఇది అనౌన్స్ చేసినటువంటిదే, ఆయన్నే సిట్టింగ్
ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావునే ఇక్కడ కేటాయించారు. ఒకసారి ఎస్ మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి ఉన్నారు సుభాకర్ గారు. సుభాకర్ గారు, మొత్తం ఏలూరు విజయవాడ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ పరిధిలో తీసుకుంటే దాదాపు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకే టికెట్లు కేటాయించారు అని అనుకోవచ్చా? సుభాకర్ గారు వినిపిస్తుందా? మొత్తం ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి గుంటూరు ఈ పరిధిలోకి వస్తే దాదాపు గెలుపు గుర్రాలకే మేము టికెట్లు ప్రకటించాం మొదటి వరుసలో అని చెప్పుకుంటా ఉన్నారు. అంతే ప్రకటించారని అనుకోవచ్చా? ఈ టికెట్లు మొదటి వరుసలో 94 సీట్లు టీడీపీ నుంచి ప్రకటించడంలో ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అనుకోవాలి? ఖచ్చితంగా దీని మీద సుదీర్ఘమైన చర్చ, చాలా లోతైన సుదీర్ఘమైన మేధోమథనం జరిగిన తర్వాత రకరకాల విభిన్న సర్వేల సమ్మేళనంతో జనసేనాని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఈ జాబితా రిలీజ్ చేసేదానికి చాలా పెద్ద తతంగమే నడిచిందని మనం చెప్పాలి. దీంట్లో ఇప్పటికే ఇది 65% సీట్లు ఎంపిక జరిగింది. దాంట్లో జనసేనకి 24 సంబంధించి అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు. మనం ముందుగా మొదటి నుంచి తెలుగు వన్ వేదికగా మనం చెప్తుంది 30 సీట్లు దాదాపు పొత్తులో భాగంగా టీడీపీ వదులుకోవాలనుకుంటున్న సీట్లు 30 సీట్లు అనేది, పార్లమెంట్ సీట్లు కూడా 5, 6 అనేది మనం అనుకుంటున్నాం. దాని ప్రకారమే మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే మనం గతం నుంచి చెప్తూ వస్తున్నాం దాని ప్రకారంగానే ఆ పర్సంటేజ్ లోనే ఆ 30 సీట్ల పరిధిలోనే ఈ 24 సీట్లు జనసేన కేటాయించడం జరిగింది. రాబోయే ఒక వారం రోజుల్లోనే ప్రతిమ ఫైనల్ లిస్ట్ కూడా టీడీపీ బయటపెట్టే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు అంశాన్ని తేల్చి చేసిన సమయంలో ఇంకొక 2-3 సీట్లు మిగిలే రాబోయే లిస్ట్ లో ఇంకొక 2-3 సీట్లు టీడీపీకి కేటాయించే పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ లిస్టు ఏదైతే మొదటి లిస్టు టీడీపీ 94 సంబంధించి జనసేన 5 స్థానాల అభ్యర్థుల్ని ప్రకటించిన ఆ లిస్టును మనం కనుక పరిశీలిస్తే గెలుపు గుర్రాలు అనుకునే వాళ్ళకి మాత్రమే రేపు రాబోయే ఫైనల్ లిస్ట్ కంటే కూడా ఈ 94 ఈ 5 ఏదైతే ప్రకటించిన వ్యవహారం ఉందో ఇది ఖచ్చితంగా మనకి గన్ షాట్ గా ఇది ఓట్ షేర్ కి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ప్రకటించిన 118లోనే టీడీపీ జనసేన గెలుపుని నిర్ధారించేసేయొచ్చా అనే లాంటి చర్చ జరుగుతుంది కదా? ఖచ్చితంగా వీళ్ళు బేసికల్ గా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఈ సాస్తారం ఏదైతే ఆ పొత్తులు విషయం అభ్యర్థులు తేల్చడం కానీ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో కానీ ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ అభ్యర్థులు ప్రకటించకుండా ఇన్ఛార్జీలు ప్రకటిస్తూ ఇన్ఛార్జీలు మారుస్తూ, అవును ఇవాళ ఒక ఇన్ఛార్జి ఉంటారు, రేపు సాయంత్రం ఆయన ఇంకో ప్లేస్ కు తీసుకెళ్తారు. అట్లా ఇన్ఛార్జీలు మార్చే మైండ్ గేమ్ లో టీడీపీని జనసేన ఒకంత ఒత్తిడికి అధినేతలనే కాదు క్యాడర్ ని, నాయకుల్ని, ఈ టికెట్ ఆస్పిరెంట్స్ కూడా ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యేలాగా గురి చేసిన మాట వాస్తవం. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి అభ్యర్థుల్ని ప్రకటించే దశలో గెలుపు గుర్రాలని టీడీపీ ఈ ప్రకటించిన జనసేన టీడీపీ పొత్తులో ప్రకటించిన అభ్యర్థులతోనే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము, మేము గెలుస్తున్నాము అనే ఒక సుస్పష్ట సంకేతాన్ని ఇచ్చిందని చెప్పాలి. అది ఇరు పార్టీలకి ఒక కాన్ఫిడెన్స్ ని పెంచే పరిస్థితి. ఇప్పటికే ఈ లిస్టు ప్రకారంగానే ఆ గెలుపు గుర్రాలని ఇది ఏ ఒక్క అభ్యర్థి కూడా దీంట్లో మిస్ అవడానికి ఛాన్స్ లేని ఫుల్ క్లారిటీ ఉన్న అభ్యర్థులు మాత్రమే మేము ప్రకటించాము. ఇది మా గెలుపుకి తుది లిస్టు మలి లిస్టు అనే లాంటి ఒక జోష్ ఇరు పక్షాలకి ఒక జోష్ నింపిననే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రకటించిన 118లో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేనటువంటి నియోజకవర్గాలు ఎలాగో ఇటు జనసేనకు కానీ టీడీపీకి కానీ పూర్తి స్థాయిలో ఆ జాగ్రత్త తీసుకున్నారు. దీంట్లో ఆశ్చర్యకరంగా 25-26 మంది అభ్యర్థులు కొత్త అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళను కూడా ఆచితూచి యువతకు అవకాశం, యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఆ అభ్యర్థులను కూడా
గన్ షాట్ గా విజయం వైపు గెలుపు గుర్రాలుగా రేస్ లో ముందుండే వాళ్ళనే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత విలేకరుల సమావేశంలో నా జీవితంలో నేను ఇంత స్ట్రాంగ్ గా టికెట్ల విషయంలో ఇంత సమయాన్ని నేను వెచ్చించలేదు, అన్ని రకాలుగా బేరేజ్ వేసుకుని ఆ మేధో మదం పూర్తి స్థాయిలో పగల రాత్రి మేధో మదం జరిగిన తర్వాతే ఈ కాన్ఫిడెంట్ గా ఈ లిస్ట్ ను మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పేసి మీడియా సమావేశంలో తెలియపరిచారు. సో మిగతా లిస్ట్ ఒక వారం 10 రోజులు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? మిగతా 57 నియోజకవర్గాలు అంటే మిగతా లిస్టు రావాలంటే బీజేపీ తోటి ఏమన్నా అవగాహన ఇంకా రావాల్సి ఉందా బీజేపీ విషయంలో? బీజేపీ ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరి కొంతమంది అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బీజేపీ పార్టీ ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పొత్తు, అలాగే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉంటే అక్కడ ఎంపీ ఎన్నికల్లో తర్వాత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ వైఖరి టీడీపీ ఏ రకమైన ఉపయోగపడుతుంది అనే దానికి రేపు ఈ వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో జరగబోయే పొత్తుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో జరిగే భేటీ కూడా కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఈ వారం రోజుల్లో ఆ పొత్తుకు సంబంధించిన అంశం క్లారిటీ వస్తే ఒక వారం 10 రోజుల్లోనే ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం. సో ఒక్కసారి ఇప్పుడు వాతావరణం తిరగబడిపోయినట్టు కనబడుతుంది కదా. ఇప్పటి వరకు జనసేన టీడీపీకి పొత్తుల విషయంలో క్లారిటీ లేకుండా తర్జన భర్జనలు పడుతున్నాయి అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా 118 మంది లిస్టు ప్రకటించడంతో వీళ్ళు చాలా క్లారిటీగా నేరుగా అభ్యర్థులను ప్రకటించేశారు. వైసీపీ మాత్రం ఇంకా ప్రకటించిన ఇన్ఛార్జీలను కూడా అటు ఇటు మార్చే పనిలోనే ఉంది. ఒక్కసారిగా పరిస్థితి తిరగబడిపోయిందేమో కదా. వాస్తవానికి వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నాను, మేము అభ్యర్థుల ముసుగులో ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ అభ్యర్థులనే ప్రకటించేసామనే భ్రమలో ప్రజల్ని ప్రత్యర్థి పార్టీ కేడర్ ని నాయకుల్ని టికెట్ ఆస్పిరెంట్స్ ని అయోమయానికి గురి చేస్తూ ఈ వీళ్ళకి పొత్తు కుదరలేదు. ఇవాళ మీరు నిన్నటి సాక్షి మీడియా చూసినా కూడా పొత్తు బెడిసికొట్టిందనే వార్తలే వండి వచ్చారు. వాస్తవానికి పొత్తు అగాధం, పొత్తు బేటలు వారింది, వీళ్ళిద్దరి మధ్య బంధం తెగిపోయింది అనేలాంటి వార్త వండి వచ్చింది సాక్షి మీడియా నిన్న ఇవాళ. వాస్తవానికి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే పొత్తులోకి వెళ్తున్నారు అన్నప్పుడే ఒక రకమైన భయాందోళనలో పొత్తు ఏ రకంగా చెడగొట్టాలనే ప్రయత్నానికి రకరకాల ప్రయత్నాల్లో రకరకాల ఒత్తిడి తీసుకొచ్చారు. రకరకాలుగా ఆ మైండ్ గేమ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ అభ్యర్థుల జంబో లిస్టు ప్రకటించడం అనేది ఉమ్మడి మీడియా సమావేశం పెట్టి ఇరు పార్టీ అధినేతలు ఆ తాడేపల్లికి ఒక చెమటలు పుట్టించే అంశం అని చెప్పాలి. ఈ రోజు వాస్తవానికి ఇప్పటి వరకు వాళ్ళు ఈ ఇన్ఛార్జీలు పెట్టే గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ లో అది ఫాల్ గేమ్ గోల్ కొట్టిందైతే టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ గోల్ కొట్టిందని చెప్పొచ్చు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. రైట్, అది మొత్తానికి ఈ లిస్టు మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఇది. మా ఇన్పుట్ ఎడిటర్ చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఇది నడుస్తున్నటువంటిది. ఒకసారి లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తులే, నియోజకవర్గాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే, నియోజకవర్గాలు లోకల్ వ్యక్తులే చాలా వరకు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆచంట చూసాం, పాలకొల్లు చూసాం, మొత్తం అంతా ఇక్కడ వరకు వచ్చాం, గన్నవరం వరకు వచ్చాం, యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ. ఈ రెండు చాలా కీలకమైనటువంటివి 2024 ఎన్నికల్లో. గన్నవరం, గుడివాడ. ఇటు వల్లభనేని వంశీ పోటీ చేస్తారా లేదా అని ఇంకా మీమాంస కొనసాగుతుంది. గన్నవరంలో, గుడివాడలో కొడాలి నాని పోటీ చేస్తారా అనే మీమాంస కొనసాగుతుంది. అయితే టీడీపీ మాత్రం గన్ షాట్గా వాళ్ళిద్దరి పేర్లని క్యాపిటల్ లెటర్స్లో హైలైట్ చేసింది చూడండి. మిగతా అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి, ఫస్ట్ అక్షరం మాత్రం క్యాపిటల్లో ఉంది. ఒక్క గన్నవరం, గుడివాడ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో పెట్టింది. యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము. ఎందుకో ఇది కాస్త ప్రాధాన్యాంశంగా తీసుకున్నట్టే కనబడుతుంది. గన్నవరం, గుడివాడ క్యాపిటల్ లెటర్స్లో పెట్టాల్సిన అవసరం ఏముంది టీడీపీ లిస్టుకి అంటే, రాష్ట్రం మొత్తం ఈ రెండు నియోజకవర్గాల వైపు చూస్తుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు. కొడాలి నాని, వంశీ గురించి జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తారా చేయరా, చేస్తే వీళ్ళ మీద కంటెస్ట్ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఎవరు, ఎలా కంటెస్ట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ మీద గెలవబోతున్నారు అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఉంది. కాబట్టి ఇక్కడ
రెండు పేర్లు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినట్టే కనబడుతుంది. ఒక స్పెషల్ ఫోకస్ ఈ రెండు నియోజకవర్గాల మీద, గన్నవరం గుడివాడ మీద ఉన్నట్టే కనబడుతుంది ఈ క్యాపిటల్ లెటర్స్ రాయడం వల్ల. చూడాలి మరి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు, గుడివాడ వెనిగండ్ల రాము ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వెనిగండ్ల రాము అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో భాగంగా మాజీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుని కూడా అక్కడ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఎంత వేగంగా పనిచేసుకుంటూ వెళుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ గన్నవరంలో ఎవరిని ప్రకటించాలనే విషయంలో, గుడివాడలో ఎవరిని ప్రకటించాలనే విషయంలో ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీల వివాదం కూడా మనం చూసాం గుడివాడలో. సో ఇంకాస్త వైసీపీ వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టు కనబడుతుంది. చూడాలి మరి గుడివాడ గన్నవరం ఎవరి వశం కాబోతుందో, ఈ క్యాపిటల్ లెటర్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత టీడీపీ కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఇక పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యామా, గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం పామర్రు విజయవాడ సెంట్రల్ ఈస్ట్ నందిగామ జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ శ్రావణ్ కుమార్, మంగళగిరి లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. తర్వాత పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేశ్వర నరేంద్రవర్మ, పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది, బుర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, ఇవన్నీ దాదాపుగా డిసైడెడ్ సీట్స్. మొదటి నుంచి చర్చ జరుగుతున్నటువంటి వీళ్ళందరూ నియోజకవర్గంలో పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్షన్ బాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కొండెపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పాసం సునీల్ కుమార్, సుళ్ళూరుపేట ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నెలవెల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవిరెడ్డి, రాయచోటి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల బీటెక్ రవి ఈయన మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గౌరు చరితారెడ్డి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గౌరు చరితారెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందని కొంత ప్రచారం జరిగింది. మళ్ళా అది ఒక బహుశా ఫేక్ ప్రచారం అయి ఉండొచ్చాము. పాణ్యం టికెట్ కూడా ఆమెకి కేటాయించారు. నంద్యాల ఎన్ఎండి ఫరూక్కి కేటాయించారు. ఇక్కడ నంద్యాల ఆళ్లగడ్డ విషయంలో కొంత భూమా ఫ్యామిలీ పట్టుబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఒక్క సీటు మాత్రమే భూమా ఫ్యామిలీకి ఇచ్చినట్టు కనబడుతుంది, ఒక ఆళ్లగడ్డ మాత్రమే. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఈయన ఇంతకుముందు వీళ్ళంతా కర్నూలు ఎంపీగా చేసినటువంటి ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి ఈసారి కంటెస్ట్ చేయబోతున్నారు. పత్తికొండ కేఈ శ్యాంబాబు కేఈ ఫ్యామిలీ నుంచి, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పయావుల కేశవ్ సిట్టింగ్ స్థానం, జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి, సింగనమల ఎస్సీ ఇక్కడ కూడా కొంత చర్చ జరిగింది. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీడీపీ ఎంఎస్ రాజు ఇక్కడ టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నాడు. అయితే చివరి నిమిషంలో బండారు శ్రావణికే ఈ టికెట్ దక్కింది. గతంలో పోటీ చేసినటువంటి బండారు శ్రావణికే ఈ టికెట్ దక్కింది. కళ్యాణ్ దుర్గ్ అమిలినేని సురేందర్ బాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర ఎస్సీ ఎంఈ సునీల్ కుమార్. ఇక్కడ రాప్తాడు విషయం మాత్రమే, రాప్తాడు ఒక్కటే పరిటాల ఫ్యామిలీకి దక్కినట్టు కనబడుతుంది. మొదటి నుంచి వీళ్ళు రాప్తాడు, తర్వాత మరొక కాన్స్టిట్యున్సీ పెనుగొండ మీద మొదటి నుంచి ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే కేవలం రాప్తాడు మాత్రమే దగ్గినట్టు పరిటాల ఫ్యామిలీకి మనం ఇక్కడ చూడొచ్చు. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తమ్మళ్లపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్,
గంగాధర నెల్లూరు, జీడి నెల్లూరు అని అంటారు, విఎం థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటివరకు 94 టీడీపీ సీట్స్. ఇక జనసేన ప్రకటించిన ప్రస్తుతం ఇవాళ ప్రకటించినటువంటి 5 సీట్స్ విషయానికి వస్తే తెనాలి మొదటి నుంచి నాదెండ్ల మనోహర్ అక్కడ రేస్లో ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడ. సో నాదెండ్ల మనోహర్కే జనసేన నుంచి కేటాయించారు. నెల్లిమర్ల లోకం మాధవి, ఈమె కూడా మొదటి నుంచి టికెట్ రేస్లో ఉన్నారు. కొంత ఇది టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెల్లిమర్ల జనసేనకి ఇస్తారు అనేది దాదాపుగా కన్ఫర్మ్ చేశాయి అందరూ కూడా. నెల్లిమర్ల జనసేనకే వెళ్ళింది, లోకం మాధవి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, అనకాపల్లె కొణతాల రామకృష్ణ. కొణతాల రామకృష్ణ ఒకనొక దశలో ఈయన ఎంపీగా వెళ్తారా ఎమ్మెల్యేగా వెళ్తారని చర్చ జరిగింది. కానీ ఎటకేలకు అనకాపల్లి అసెంబ్లీ నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేసే అవకాశం ఉందనేదే తేల్చేశారు. సో మొత్తంగా గెలుపు గుర్రాలు చాలా క్షుణ్ణమైన పరిశీలన చేసి చాలా సుదీర్ఘమైన మీటింగుల తర్వాత అనేక తర్జన భర్జనలు ఆఫ్కోర్స్ డెఫినెట్గా ఉంటాయి. వీటన్నిటి తర్వాతనే ఈ గెలుపు గుర్రాల లిస్టు తయారు చేశారనేది మనకు అందుతున్న సమాచారం. ఇందాక మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ చెప్పినట్టు ఇప్పుడు ప్రకటించిన 118 నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్ళినా కూడా, ఈ అభ్యర్థులతో ఎన్నికలకు వెళ్ళినా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి మిగతా లిస్ట్ ఇంకొక వారం 10 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. సో వైసీపీ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుంది అనే దాని మీద గెలుపు గుర్రాలు వాళ్ళ వీళ్ళ అనేది తేలే అవకాశం ఉంది. చూడాలి మరి ఇంకెప్పుడు వైసీపీ ప్రకటిస్తుందో. ఇది ఇవాళ టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్ట్ గెలుపు గుర్రాలని చెప్తున్నటువంటిది. ఇక గ్రౌండ్లోకి దిగి పని మొదలు పెడితే ఎవరు రేసులో ముందుంటారో మరికొద్ది రోజులే, ఇంకొక 50 రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.